హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అసెంబ్లీ గవర్నర్ నిన్న ఉభయ సభల గురించి ఈరోజు చర్చ జరిగింది అండి. అయితే ఉభయ సభలు గౌరవిస్తూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నిన్న ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందండి. అది అసెంబ్లీలోని గవర్నర్ ప్రసంగంలో మధ్యలోనే వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కలిసి పోడియం గవర్నర్ దగ్గర పోడియం ఉంటుంది కండి, స్పీకర్ దగ్గర పోడియము. ఆ పోడియం దగ్గరకు వచ్చి అరిచి గోల చేసి తర్వాత సభ నుంచి వాకప్ చేశారు. అయితే అంతకుముందు జరిగిన కొన్ని దుష్ట డ్రామాలు క్రియేట్ చేశారు. ఎందుకంటే చాలామంది వాళ్ళకి గవర్నర్ ప్రసంగం వినకపోతే సైలెంట్గా ఉంటారు, కొద్దిగా అరుస్తారు అంతే. కానీ గవర్నర్ ప్రసంగం చేస్తున్న టైంలో గవర్నర్ పైన కాగితాలు వేసడం, అది అసెంబ్లీకి అవమానం నట్టు జరిగింది. అది ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక చీకటి రోజుగా, నిన్న జరిగిన విషయం అది చీకటి రోజుగా గుర్తిస్తున్నామని గవర్నర్ ప్రసంగానికి ఉద్దేశించి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సంచలనమైన కామెంట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలోని ఆయన చేసిన ప్రసంగంలో కాగితాలు వేసడం అది సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి కొన్ని తీవ్రమైన ఘాట్ వ్యాఖ్యలు చేశారండి. అదే 15 సంవత్సరాల వరకు మా పొత్తు కొనసాగుతుంది అని తీవ్రంగా ఖండించి, ఇప్పుడు వైసీపీకి నిద్ర పడటం లేదు, అలాగే ఎప్పుడు కూటమిని విడగొట్టాలని పనిగట్టు కాసుకున్న వైసీపీకి ఇక మింగిరి పడడం లేదు. వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ఇది చేసినా అది కూటమికి అది మంచిగా మలుపుకొని, అది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు స్నేహము ఇంకా బలంగా పడుతుంది. వైసీపీ వ్యూహానికి అది తెర తీసినట్లే. అలాగే అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆశలు నిరాశ అయిపోయాయి. ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల వరకు ఉంటుందని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా మాట విసిరారు. కాబట్టి అది ఎంతవరకు సాధ్యం అని మనం వేచి చూడాలి. అలాగే ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.